హలో అండి. లలితా సహస్రనామంలో కదంబ పుష్పం గురించి వినే ఉంటారు కదా, ఆ పుష్పమేనండి ఈ కదంబ పుష్పం. ఈ పుష్పం గురించి తెలుసుకుందాం. ఈ కదంబ పుష్పాలంటే లలిత అమ్మవారికి, శ్రీ మహాలక్ష్మికి, అలాగే కనక మహాలక్ష్మికి చాలా ఇష్టమటండి. శ్రావణ మాసంలో ఒక్క పుష్పం పెట్టినా చాలంటండి. సో ఈ కదంబ పుష్పం చూడటానికి బంతి వల్లే గుండ్రంగా ఉంటుంది. దీని చుట్టూతా చిన్న చిన్న పువ్వులు 108 పుష్పాలు ఉంటాయండి. సో ఒక పుష్పం కలిపి 108 సహస్రనామాలతో సమానం అంటారు. సో ఒక్క పుష్పం పెట్టైనా సరే మనం పూజ చేస్తే చాలా మంచిదంటారు. ఈ కదంబ పుష్పాలు చాలా అందంగా ఉంటాయి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ కదంబ పుష్పాలు శ్రావణ మాసంలో ఒక్క పుష్పం సమర్పించినా చాలంటండి. కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఈ చెట్టు చాలా పెద్ద వృక్షంలాగా పెరుగుతుందండి. వీటి ఆకులు కూడా చాలా వెడల్పుగా పెద్ద సైజులో ఉంటాయి. ఇస్తరాకుల పరిమాణంలో ఉంటాయి. కదంబ పుష్పాలు తేనెటీగల్ని ఆకర్షిస్తుంటాయి. శ్రావణ మాసంలో అమ్మవారికి ఒక్క పుష్పం సమర్పించినా చాలండి 108 సహస్రనామాలతో చేసినంత ఫలితం కలుగుతుందట. ఈ పువ్వులకి అంత విశిష్టత ఉందండి. ఈ పువ్వులు ఎక్కువగా వర్షాకాలంలో పూస్తాయి. ఈ పుష్పాలు మీకెక్కడైనా కనిపిస్తే కనుక వరాలిచ్చే వరమహాలక్ష్మికి ఈ పువ్వులతోటి పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. చూడండి ఎంత బాగున్నాయో, చక్కగా చెట్టు నిండా విరగపూసాయండి. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగున్నాయి. సో మీకు